సహజ సిద్ధమైంది. మీ జీవనం చాలా సమృద్ధివంతమైంది. మీ జీవనము పూర్ణంగా పూర్తిగా కూడా అది స్వయం స్వేచ్ఛతోటి విరాజిల్లబడుతూ ఉన్నది. అది ఎప్పుడైతే మీరు మతపరమైనటువంటి అంశాలు లేదా సంఘపరమైనటువంటి అంశాలు లేకపోతే ఇంకా ఇతరమైనటువంటి అనుభవాలు అభిప్రాయాల ద్వారాగా మీ జీవనాన్ని ఎప్పుడైతే సరిదిద్దుకుందాము ఇతరులకు అనుకూలంగా, అంటే ధర్మసూత్రాలకు అనుకూలంగా, అంటే నీతి వాక్యాలకు అనుకూలంగా ఎప్పుడైతే మీరు దాన్ని అలవర్చుకుందామని చూస్తున్నారో అప్పటి నుంచి మీ సహజ జీవన వైభవం అది పూర్తిగా విధ్వంసం అవుతూనే ఉందంటున్నాను. మీరు మనస్సు ద్వారాగా మీ అనుకూలతని ఏదైతే ఉందో, మీ మనస్సు ద్వారాగా మీరు అనుకూలతను సృష్టించుకుని, ఆ అనుకూలతకి భక్తి అని పేరు పెట్టుకున్నారు. ఆ అనుకూలతకు వైరాగ్యం అని పేరు పెట్టుకున్నారు. ఆ అనుకూలతకు మీరు జ్ఞానం అని పేరు పెట్టుకున్నారు. ఆ అనుకూలతకు పరమార్థికత అని పేరు పెట్టుకున్నారు. ఆ అనుకూలతకే మీరు జ్ఞానోదయం అని పేరు పెట్టుకున్నారు. కేవలం మీ మనస్సు తాలూకు అనుకూలతలకే పేరు పెట్టుకున్నారు. మీరు బుద్ధి కుశలత తాలూకు వైభవాన్ని ఇంకా రుచి చూడలేదంటున్నాను నేను. సుప్రీం ఇంటెలిజెన్స్ అది. మీ దగ్గరికి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని, అది ఇతరుల ద్వారా మీ దగ్గరికి ఏదో ఒక విషయం వచ్చింది, ఆ విషయాన్ని మీరు అలవర్చుకుందామని చూస్తూ మీరు బానిసత్వాన్ని సృష్టించుకుంటున్నంత వరకు కూడా మీకు బుద్ధి కుశలత తాలూకు వైభవం మీరు ఎప్పుడు మీకు తారసపడదంటున్నాను నేను. మీ జీవనం చాలా సహజ సిద్ధమైంది. మీ జీవనం చాలా సమృద్ధివంతమైంది. మీ జీవనము పూర్ణంగా పూర్తిగా కూడా అది స్వయం స్వేచ్ఛతోటి విరాజిల్లబడుతూ ఉన్నది. అది ఎప్పుడైతే మీరు మతపరమైనటువంటి అంశాలు లేదా సంఘపరమైనటువంటి అంశాలు లేకపోతే ఇంకా ఇతరమైనటువంటి అనుభవాలు అభిప్రాయాల ద్వారాగా మీ జీవనాన్ని ఎప్పుడైతే సరిదిద్దుకుందాము ఇతరులకు అనుకూలంగా, అంటే ధర్మసూత్రాలకు అనుకూలంగా, అంటే నీతి వాక్యాలకు అనుకూలంగా ఎప్పుడైతే మీరు దాన్ని అలవర్చుకుందామని చూస్తున్నారో అప్పటి నుంచి మీ సహజ జీవన వైభవం అది పూర్తిగా విధ్వంసం అవుతూనే ఉందంటున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో మీ బుద్ధి కుశలత తాలూకు వైభవాన్ని మీరు ఎప్పటికీ కూడా చవి చూడలేరంటున్నాను నేను. అసలు మీకు వ్యత్యాసమే తెలియటం లేదు. మీరు అనుభవించేటువంటి ఏ విషయంలోనే కూడా మీకు ఎవరికి వ్యత్యాసమే తెలియటం లేదు. అసలు మీరన్నిటినీ కలిపి అనుభవిస్తున్నారు. అక్కడి నుంచి మీరు మీకు అనుకూలమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకుంటున్నారు. మీకు వ్యతిరేకమైనటువంటి విషయాల్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో రకంగా మీ నుంచి తప్పించి వాటి అనుభవం నుంచి వైదొలిగిపోదామని చూస్తున్నారు తప్ప ఇంతకంటే గొప్ప పరిణితి మీ లోపల ఎక్కడ సంభవించలేదంటున్నాను. ఒక అశాశ్వతమైనటువంటి ఉనికిని మీరు దైవత్వం చేసి మీరు ఎంత అనుభవించినప్పటికీ కూడా మీరు 100% దుఃఖం నుంచి ఎప్పుడు విడుదల పొందలేరంటున్నాను నేను. అసలు మీకు బాధకి దుఃఖానికి వ్యత్యాసం ఏ రోజైనా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడు ఇతరుల మాటలను బట్టి, ఇతరుల తాలూకు అనుభవాలను బట్టి, ఇతరుల తాలూకు అభిప్రాయాలను బట్టి మీ జీవితాన్ని అందులో ఇముడ్చుకుందామనే చూస్తున్నారు తప్ప మీ స్వయం స్వేచ్ఛావంతమైనటువంటి మీ స్వయం ప్రకటితాన్ని ఏ రోజైనా మీరు ప్రకటించారా? ఈ ఆధ్యాత్మికత పేరుతో, ఈ భక్తి పేరుతో, ఈ గురుత్వం పేరుతో మీరు కల్పించుకున్నటువంటి, మీరు మనస్సు ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఈ బందికానా పేరుతో మీరు ఎప్పటికీ స్వేచ్ఛను పొందలేరంటున్నారు. మీరు ఇప్పటికీ కూడా మీరు కేవలం ఓదార్పునే కోరుకుంటున్నారు తప్ప మీ స్వయం స్వేచ్ఛను మీరు ఎప్పటికీ అనుభవించలేదంటున్నారు. మీరు నిరంతరం ఓదార్పులకు పూర్తిగా వ్యసనపరులైపోయి ఉన్నారంటున్నాను నేను. ఈ మానవ జాతి మొత్తం కూడా, సమస్తం అంతా కూడా కేవలం ఓదార్పు అనేటువంటి క్షణికమైనటువంటి తృప్తి కోసం యుగాల తరబడి బతుకుతూ చస్తూ కాలం వెళ్ళబోస్తుంది అంటున్నాను నేను. ప్రతి కోణంలోనే మీరు ఓదార్పునే కోరుకుంటున్నారు. మీరు దేవుడి దగ్గర ఓదార్పునే కోరుకుంటున్నారు, గురువుల దగ్గర ఓదార్పునే కోరుకుంటున్నారు. మీ కాలక్షేపంగా చేసేటువంటి ఒక పుస్తకంలో, ఒక మ్యాగజైన్ నుంచి కూడా మీరు ఓదార్పునే కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు బుద్ధి కుశలత తాలూకు వైభవాన్ని ఎలా పరిపూర్ణంగా ఆస్వాదించగలరు అంటున్నాను. కంప్లీట్ యువర్ న్యాచురల్ స్టేట్, యువర్ జాయ్ఫుల్ స్టేట్. వాట్ ఈజ్ యువర్ రియల్ స్టేట్? దీని గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు. మీరు అందరికీ ఏం కావాలంటే తెల్లవారేసరికి ఏ మహాత్ముడో, ఏ మహాయోగో, ఏ మహాజ్ఞానో లేదా ఏ గొప్ప సంఘ సంస్కర్తో ప్రకటించినట్టుగా మీ లోపల నుంచి ఒక ఉన్నతమైనటువంటి వచనాలను మీరు యథేచ్ఛగా ప్రకటించగలగాలంటే తెల్లవారేసరికి అద్భుతాలు జరిగిపోవాలనుకుంటున్నారు మీరు.
మీ సహజ జీవన వైభవాన్ని మీరు పరిపూర్ణంగా కాలరాయడమే కాకుండా మీరు భవిష్యత్తు తరాలనే కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి ఈ మానవిక సంబంధాలన్నింటినీ కూడా మీరు కేవలము కాముకతతోటి, కేవలము రుగ్మతతోటి, కేవలము ఆశతోటి, కేవలము నిరాశతోటి ఈ చక్కటి సౌందర్యాన్ని అంతటినీ కూడా మీరు పూర్తిగా 100% కాలరాస్తున్నారు. మీరు ఇతరాన్ని స్వాగతించినంత వరకు, ఇతరాన్ని సమ్మతించినంత వరకు మీ ఇంటెలిజెన్స్ అసలు మీకు ఎప్పుడు కూడా మీ ఇంటెలిజెన్స్ మీకు తారసపడదు. మీ ఇంటెలిజెన్స్ అది ఏం చేస్తుందంటే మీ మనస్సు మీ బుద్ధికి ఉండేటువంటి వ్యత్యాసం ఎంత గొప్పదో మీకు తెలియటం లేదు. మీ మనస్సులో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి మీకు తెలియటం లేదు. మీరు మీ గురించి మీరు ఇతరుల గురించి ఆలోచించే స్థాయి నుంచి మీ గురించి ఆలోచించగలిగినటువంటి స్థాయి మీకు ఎప్పుడైతే కలిగిందో అప్పటి నుంచి మీరు బుద్ధి కుశలతను రుచి చూస్తారు. మీరు భౌతికంగా ఉండేటువంటి ఈ బంధాల్ని, ఈ మానవిక సంబంధాల్ని, దీన్నంతటినీ కూడా పరిపూర్ణంగా తెగ నరుకుదామని అనుకుంటున్నారు తప్ప అసలు వాస్తవానికి దేనితోటి సంబంధం లేకుండా మీరు ఇదంతా ఇతరం గురించి ఆలోచిస్తున్నారు తప్ప మీ స్వయం గురించి మీరు ఆలోచించినప్పుడు మీరు దేన్ని శిథిలపరచవలసిన అవసరం లేదనేటువంటి స్వచ్ఛతను మీరు ఎవ్వరూ అందిపుచ్చుకోవటం లేదంటున్నారు. మీరు విమర్శకే పూనుకుంటున్నారు తప్ప ఆత్మ విమర్శకు పూనుకోవటం లేదు. మీరు ధ్యానానికి పూనుకుంటున్నారు, మీరు తపస్సులకు పూనుకుంటున్నారు, ఈ సంఘాన్ని సంస్కరించడానికి పూనుకుంటున్నారు మీరంతా. కానీ మీ స్వయం స్వేచ్ఛ కోసం, మీ స్వయం అనుభవంతో మీరు మమేకం అవడం కోసం ఈ మానవ జాతి ఇంకా 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 మరుగున పడుతూనే ఉంది తప్ప ఏమాత్రం కూడా ముందుకు రావటం లేదు. మీరంతా కేవలము సుఖము లేదా దుఃఖం అనేటువంటి తారతమ్యాల మధ్య ఉన్నారు తప్ప స్వయము లేదా ఇతరము అనేటువంటి ఈ రెండిటి మధ్య ఉండేటువంటి తారతమ్యానికి మీరు ఇంకా రాలేదంటున్నాను నేను. మీకేదో కావాలి, అది ఎటువంటిదై ఉండాలంటే ఈ మానసిక మస్తిష్కం ఏదైతే ఉందో అది అనుభవించినటువంటి స్థితి, దాని అనుభవంలోకే కావాలి. మీకు అందరికీ మీకు ఒక గొప్ప అద్వితీయ స్థితే కావాలి. ఆ అద్వితీయ స్థితి మీరు దాన్ని మనస్సు ద్వారాగానే అనుభవించాలి, మీరు దాన్ని మనస్సు ద్వారాగానే ప్రకటించాలి. అది మీ మనస్సు తాలూకు ఛాయల్లోనే, ఆ అద్వితీయమైనటువంటి స్థితి అంతా కూడా మనస్సు తాలూకు ఛాయల్లోనే అది పొందుపరుచుకోవాలని అంటున్నారు. ఎప్పుడైతే మీరు నిష్క్రమిస్తారో, ఎప్పుడైతే మీరు ఆగిపోతారో, అసలు ఎప్పుడైతే మీ ఉనికి లేకుండా పోతుందో అక్కడ ఉండేటువంటి అనుభవాన్ని మీరు మనస్సు ద్వారా అనుభవిద్దాం అనుకుంటున్నారు. ఆ మనస్సు ద్వారా అనుభవిద్దాం అనేటువంటి ఆలోచనల నుంచే ఆధ్యాత్మికత అంతా పుట్టుకొచ్చిందంటున్నాను.